హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గ్రామీణ సంస్థలో అసిస్టెంట్ జాబ్స్కి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఇది మనం అప్లికేషన్ పెట్టుకుంటే సరిపోతుంది. ఎటువంటి ఎగ్జామ్ లేకుండా తీసుకుంటున్నారు. అండ్ దీనికి శాలరీ 50,000 పర్ మంత్ ఉంటుందండి. ఏపీ తెలంగాణ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ మీకు ఆగస్ట్ 5th వరకు కూడా టైం ఉంది. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే scadkvk.org. ఈ వెబ్సైట్కి వెళ్తే మీకు అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. కెరీర్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డైరెక్ట్ మన నోటిఫికేషనే ఇచ్చేసారనమాట. సో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది SCAD అంటే ఏంటంటే సోషల్ చేంజ్ అండ్ డెవలప్మెంట్. దీని అండర్లో పనిచేస్తున్నటువంటి కృషి విజ్ఞాన్ కేంద్ర. ఇది సెంట్రల్ గవర్నమెంట్ అండి. సో కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. ఈ పోస్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. వేకెన్సీ, పోస్ట్ ఆర్ పే స్కేల్. ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ పోస్ట్ అంటున్నారు, ల్యాబ్ టెక్నీషియన్ అనమాట. దీనికి మీకు పే స్కేల్ ఎంత ఉంటుందంటే 35,400 నుండి 1,12,400 వరకు బేసిక్ పే ఉంటుంది యాజ్ పర్ 7th CPC. సో లెవెల్ 7th ప్రకారం మీకు ఇంత పే చేస్తారు. అయితే మనకి అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని 50,000 వరకు కూడా శాలరీ వస్తుందండి. అండ్ ఇది నెంబర్ ఆఫ్ పోస్ట్ 1 ఉంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏం కావాలి అంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఆర్ ఎనీ అదర్ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ ఆర్ సోషల్ సైన్స్ రిలవెంట్ టు అగ్రికల్చర్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అంటే మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పర్టికులర్గా అగ్రికల్చర్కి సంబంధించిన డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ ఆర్ ఎనీ అదర్ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ కానీ సోషల్ సైన్స్ కానీ ఆర్ రిలవెంట్ టు అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ రిలేటెడ్ ఏదైనా కూడా బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదండి. అండ్ దీనికి ఎటువంటి ఫీజు కూడా లేదండి. అండ్ ఎటువంటి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయకుండా డైరెక్ట్గా మీ డాక్యుమెంట్స్ ఏవైతే సబ్మిట్ చేస్తారో అన్నీ వెరిఫై చేసి మిమ్మల్ని మెరిట్ లిస్ట్లోకి తీసుకుంటారనమాట. మీకు మినిమం 18 years ఉండాలి, మ్యాక్సిమం ఎంతైనా ఉండొచ్చు. బ్యాచిలర్స్ డిగ్రీ కంపల్సరీ ఉండాలన్నమాట. మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తున్నారు. SC, ST, OBC వాళ్ళకి ఎక్స్ట్రా ఉంటుందంట. ఇది ఎలా అప్లై చేసుకోవాలి అంటే డౌన్లోడ్ ద అప్లికేషన్ ఫామ్ ఫ్రమ్ గివెన్ లింక్. మనకి ఇక్కడ ఒక లింక్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదిగోండి, ఇక్కడ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ద అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ వస్తుంది. అది కూడా చూపిస్తాను. అయితే దాన్ని అప్లికేషన్ ఫిల్ చేయాలి. అది ప్రింట్ తీసుకొని ఫిల్ చేసి దాంతోపాటు మీరు ఇవన్నీ పెట్టాలన్నమాట. కాస్ట్ సర్టిఫికేటు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు, ఇవన్నీ కూడా మీరు ఎంక్లోజ్ చేసి పంపించాల్సి ఉంటుందండి. అండ్ లేటెస్ట్ ఫోటో ఒకటి. సో ఇవన్నీ ద అప్లికేషన్ షుడ్ బి అటాచ్డ్ విత్ ఆల్ ద సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ ఆర్గనైజేషన్. సో సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్తో మీరు పంపించాలన్నమాట. అది కూడా ఏంటంటే మీరు ఆఫ్లైన్లోనే పంపాలి, ఆన్లైన్ కాదండి ఇది. సెండ్ ద ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ ద రిలవెంట్ సర్టిఫికేట్స్ అంటున్నారు కదా, బై కొరియర్ ఆర్ పోస్ట్ టు ద ఫాలోయింగ్ అడ్రస్. ఇక్కడ ఏదైతే ఇచ్చారో అడ్రస్ దీనికి పంపించాలి. సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్ ICAR SCAD కృషి విజ్ఞాన్ కేంద్ర, ముదివైతనేండాల్ పోస్ట్, వగైకులం, తూత్కుడి 628102 తమిళనాడు. ఈ అడ్రస్కి మనము కొరియర్ కానీ పోస్ట్ కానీ చేయాలన్నమాట. డేట్ ఆఫ్ నోటిఫికేషన్, మీకు నోటిఫికేషన్ ఇచ్చింది July 6th ఇచ్చారండి. లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చి మీకు 5th August వరకు కూడా టైం ఉంది. అదేవిధంగా మీరు అప్లికేషన్ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ద అప్లికేషన్ అని క్లిక్ చేస్తే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఫోటో అంటించండి రైట్ సైడ్. అదేవిధంగా అప్లికేషన్ ఫామ్, నేమ్, ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా మీరు మెన్షన్ చేయాలి. కమ్యూనికేషన్ అడ్రస్, మొబైల్ నెంబర్, పర్మనెంట్ అడ్రస్, నేషనాలిటీ, రిలీజియన్, కాస్ట్ ఇవన్నీ ఇచ్చి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏది హైయెస్ట్ ఉంటే అవన్నీ కూడా ఫిల్ చేయండి. అండ్ అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఏమన్నా ఉంటే ఇవ్వండి మీకు. అదేవిధంగా ఎక్స్పీరియన్స్, మీరు ఏదన్నా జాబ్ చేసుంటే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, మీకు ఏమన్నా అవార్డ్స్ వస్తే ఆ డీటెయిల్స్, ట్రైనింగ్ ఏదన్నా జరిగితే, వర్క్షాప్ జరిగితే ఆ డీటెయిల్స్, పబ్లికేషన్స్ మీకు ఏమన్నా ఉంటే ఆ డీటెయిల్స్, అదేవిధంగా
రేడియో టాక్, టీవీ టాక్ ఏమైనా ఉంటే అవి, లేదంటే నాట్ అప్లికబుల్ అని పెట్టేస్తే సరిపోతుందన్నమాట. రైట్ అబౌట్ యువర్ సూటబిలిటీ అంటే మీ గురించి ఒక 250 వర్డ్స్లో రాయండి. నెక్స్ట్ డిక్లరేషన్, సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్, సిగ్నేచర్ చేసి డేట్, ప్లేస్. ఈ విధంగా ఇది ప్రింట్ తీసుకొని మీరు ఇవన్నీ కూడా ఫిలప్ చేసి దీంతోపాటు మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ఒక కాపీ, సెల్ఫ్ అటెస్టేషన్ అంటున్నారు. సో సంతకం పెట్టండి అన్నిట్లో కూడా జెరాక్స్ కాపీస్ మీద. దీనికి ఎన్క్లోజ్ చేసి మీ ఫోటో కూడా ఒకటి ఎన్క్లోజ్ చేసి ఇక్కడ ఏదైతే మెన్షన్ చేశారో అడ్రస్, ఈ అడ్రస్కి పంపాలన్నమాట. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఛాన్స్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబే అండ్ దీనికి ఫస్ట్ పోస్టింగ్ అనేది మీకు తమిళనాడులోనే ఉంటుంది. తర్వాత మీరు ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి. ఇమీడియట్గా అప్లై చేసుకోండి. బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్నవాళ్ళు, అగ్రికల్చర్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు అప్లై చేసుకోండి.